గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎన్డీఏ ఉక్కు సంకల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విశాఖ ఉక్కుకి 11,440 కోట్ల ప్యాకేజీ, 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ. డబుల్ ఇంజిన్ విజయం అన్న రామ్మోహన్ నాయుడు. సమస్య పరిష్కారం కావడం అదృష్టం శ్రీనివాస్ వర్మ. కొడిగట్టిన దీపంలో మిణుకుమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంట్ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక కేబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది. తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడంలో ఉక్కు సంకల్పాన్ని చాటింది. ఈ ప్యాకేజీ వివరాలను శుక్రవారం ఇక్కడ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో కలిసి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతిష్టాత్మక సంస్థను నిలబెట్టడానికి ఈ ప్యాకేజీ ప్రకటించామన్నారు. అందువల్ల ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదని భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే ఇది సాధ్యం. విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటన అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షాతిరేకాలు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వేల కుటుంబాల్లో కొత్త ఆశలు. ఉక్కు ప్యాకేజీ మీదన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఓర్వకల్లు ఈవీ పార్కుపై ముందడుగు. మంత్రుల సమక్షంలో పీపుల్ టెక్ సంస్థ ఒప్పందం. 1,200 ఎకరాల్లో ఏర్పాటు. 13,000 కోట్ల పెట్టుబడులు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల సమక్షంలో ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, పీపుల్ టెక్ గ్రూప్ సీఈఓ టీజీ విశ్వప్రసాద్ సంతకాలు చేశారు. ఈ పార్కును 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతిపాదించింది. మౌలిక సదుపాయాల కల్పనకు 1,800 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈవీ పార్క్ ఏర్పాటు ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు. విచారణాధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా. సుప్రీంకోర్టులో 3 ఏళ్ల పాటు నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఏమనాలో మీ విజ్ఞతగా వదిలేస్తున్నట్టు సర్కార్ నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన సిఐడి పూర్వ విభాగాధిపతి పివి సునీల్ కుమార్పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తా ఈ కేసుని విచారణాధికారి ముందు ప్రజెంట్ చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సునీల్ కుమార్పై అభియోగాలు నమోదయ్యాయి. ఆ అభియోగాలు సరైనవి కావని వాటిని కొట్టేయాలని సునీల్ కుమార్ విన్నవించగా ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. 2021 మే 14 రాజద్రోహం కేసులో తను అరెస్ట్ చేసిన ఏపీసీఐడి అధికారులు కస్టడీలో హతమార్చేందుకు యత్నించారని శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు 2024 జూలై 11 ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం, నేరపూర్త కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్ కుమార్పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు మాజీ సీఎం జగన్, అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామంజనేయులు, నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ మరికొందరు నిందితులుగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జస్ట్ ఒకేసారి రివర్స్ ఏంటంటే, అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీదన ఇట్లాగే ఎంక్వైరీ, ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీదన ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దాన్ని అప్పుడు తప్పుపట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వీళ్ళ కూటమి ప్రభుత్వం సేమ్ రివర్స్ అనమాట. సునీల్ కుమార్ పెట్టిన పోస్టు మీదన అతని మీదన విచారణకు ఆదేశించింది. రేపో మాపో సస్పెండ్ చేస్తారు. ఇక్కడ మామూలుగా అయితే కనుక శాఖాపరమైన ఉద్యోగులు సోషల్ మీడియా పోస్టులు ఇట్లా పెట్టకూడదు, ఇది కరెక్ట్, అది నిబంధన ప్రకారం. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు పెట్టినప్పుడేమో కరెక్ట్ అని, సునీల్ కుమార్ పెట్టినప్పుడు తప్పు అంటున్నారు. అప్పుడు యాక్షన్ తీసుకోవడము రైటే, ఇప్పుడు యాక్షన్ తీసుకోవడము రైటే అనాలి. లేదా అప్పుడు యాక్షన్ తీసుకోవడం తప్పైతే ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం తప్పు అనాలి. లేదా ఒకళ్ళకొక రకం, ఇంకొక రకం అన్నటువంటిది జనంలోకి వెళ్తుంది. ఇకపోతే సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ అంటూ మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన, జనాభా ఆధారంగా ఉద్యోగులు కేటాయింపు ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వం హేతుబద్ధీకరించి 3 విభాగాలను చేయనుంది. మల్టీపర్పస్ ఫంక్షనరీలు, టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను సచివాలయాలకు అనుసంధానించనుంది. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు ఇందులో క్రియాశీలంగా వ్యవహరించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఒక దారుణమైనటువంటి పని చేసి దాన్ని గొప్పగా చిత్రీకరించడం మనకే చెల్లుతుంది. ఏంటయ్యా అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాతన
ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడి వాళ్ళు ఇస్తే వాళ్ళని బతిన్లు ఆడుకుని అయితే లంచాలు ఇచ్చి లేదా రికమెండేషన్ చేయించుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే కర్మ పట్టింది ప్రజలకి. డెమోక్రసీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వ్యవస్థకు ఒక పరిష్కారం ఇంటి దగ్గరకే సేవ అన్నటువంటి వ్యవస్థ వాలంటీర్ అయితే, మన ఏరియాలోనే సేవ అన్నటువంటిది ఒక ప్రభుత్వ కార్యాలయం అన్నటువంటి సచివాలయం. ఈ వ్యవస్థను కొల్లబొడుస్తూ దాన్ని గొప్పగా చిత్రీకరించడం అన్నటువంటిది మన మీడియాకి మనకి పార్టీలకి కొమ్ములు కాస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వార్తల వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం ఇది. ఇకపోతే సాక్షి పేదల ఇళ్లకు ఎసరు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్ ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు, కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు, 22A నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి, 13.59 లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన, వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశం, అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న చోట్ల క్రమబద్ధీకరణ, హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయాలు సిబ్బంది కుదింపు, 2500 లోపు జనాభా ఉన్న సచివాలయాలకు 6 ఉద్యోగులు, మిగతా వాళ్ళు ఇతర శాఖలు. కేబినెట్ నిర్ణయం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పేదలకు కేటాయించబడిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కారు కట్టగట్టింది. గత ప్రభుత్వం కాలనీలో ఇతర చోట్ల పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని లబ్ధిదారులకు ఆ కేటాయింపులు రద్దు చేయాలి టీడీపీ కూటమి సర్కారు తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా కోర్టు కేసులో ఉన్న ఇళ్ల స్థలాల కేటాయింపులు సైతం రద్దు చేసింది. మరోవైపు వైఎస్ఆర్సీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22A నిషేధిత జాబితాని తొలగించిన పట్టా ప్రీహోల్డ్ భూములపై కూటమి సర్కారు కన్నేసింది. వాటిని ప్రభుత్వ అవసరాల పేరుతో పారిశ్రామిక పార్కులకి ఇళ్ల స్థలాల కోసం వినియోగించుకోవడంపై వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ప్రతిపాదనలతో రావాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సీఎం చంద్రబాబు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 7 నెలల పాలనలో ఎంతో చేశామని చెప్పండి. మంత్రులు ఎంపీలకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నేను ఒక్కడినే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలి. స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు. సమర్థవంతుడైన సీఈఓ నియమిస్తాం. 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు. అమరావతికి 8 లైన్లతో ఔటర్ రింగ్ రోడ్డు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని స్పష్టీకరణ. రాష్ట్రంలో 7 నెలల పాలన అద్భుతాలు చేశామని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వాళ్ళతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాను ఒక్కడనే ఎంతో చేస్తున్నాను, కానీ ఎంపీలు మంత్రులు మాత్రం తన స్థాయిలో పనిచేయలేకపోతున్నాను అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఎంపీలకు వారి పనితీరుని బట్టి ర్యాంకులు ఇచ్చి వాటి గురించి ఈ సమావేశంలో వివరించారు. కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాల మంత్రులు ఎంపీల పనితీరు బాగుందని చెప్పారు. తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులకి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అంటే డీటెయిల్డ్గా రాసుకొచ్చింది సాక్షి. మామూలుగా అయితే ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. మరి ఆంధ్రజ్యోతిలో రాస్తే ఆయా నాయకులకి మైనస్ అవుతుందని చెప్పి అనుకుంటా. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో కొందరు వెనకబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ప్రచారం బాగా పెంచాలని ఆదేశించారు. పలువురు ఎంపీలు సమావేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికే. 10th తెలుగు మీడియం పరీక్షలను కానరాని స్పందన. 100 మందిలో 7 మాత్రమే తెలుగు మీడియానికి ఆప్షన్. సర్కారు బడుల్ని తెలుగు మీడియంలోకి మార్చేందుకు కూటమి విశ్వ ప్రయత్నం. తెలుగు మీడియంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేసిన స్పందన అంతంతే. 2024-25లో 6.64 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 51,037 మంది మాత్రమే తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు. విద్యార్థులు కోరుకున్న మీడియంను అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. గతేడాది స్వచ్ఛందంగా ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన 2.2 లక్షల ప్రభుత్వ విద్యార్థులు అంటూ ఇందులో కీలకమైనటువంటిది సంస్కరణలు, తను చేసిన సంస్కరణ కరెక్ట్ అన్నటువంటి కోణంలో జగన్ పత్రిక కాబట్టి వీళ్ళు హైలైట్ చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియానికి జైకొట్టారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను 93% మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తామని తేల్చి చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వ పాఠశాలలో 3,77,054 మంది చదువుతున్నారు. వీళ్ళంతా మార్చి 17 నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోను పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25,000కు మించి ఉండదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 23-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థులు 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాశారు. చట్ట ప్రకారం విద్యా సంవత్సరం 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కార్ ఇంగ్లీష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని 10వ తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపుకు తిప్పేందుకు శతవిధాలు ప్రయత్నించిన ఫలితం దక్కలేదన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జగన్ మాటలు బాబు చేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోలవరం పరిహారంపై చేతులు ఎత్తేసి కేంద్రమే తలచాలంటూ అప్పట్లో జగన్ అన్నాడు. అదే ఒకే రోజు పోలవరం నిర్వాసితులు 988 కోట్లు బాబు వచ్చిన తర్వాత వచ్చింది. అలాగే విశాఖ ఉక్కుకు ఊపిరి పోస్తూ భారీ ప్యాకేజ్ వచ్చింది. ఉక్కు పైన శూన్య స్పందన అప్పట్లో అయితే అమరావతి మీద భారమైన కబుర్లు, జోన్కి రెడ్ సిగ్నల్. అదే బాబు వస్తే రైల్వే జోన్కు భూములు, ప్రధాని శంకుస్థాపన, అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు, నిధులు, ఇలాగ మొత్తం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటి ఉంది, అది పరిహారం ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాదు, కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేతనైన గాడికి చేస్తూనే ఉన్నాను, అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. 2023 ఆగస్టు 7వ తేదీన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం నిర్వాసితులతో పలికిన దయనీయమైన పలుకులు ఇవి. ఆయన ఇలాంటి మాటలు అనేకం చెప్పారు, కానీ నిర్వాసితులకు పైసా దక్కలేదు. ఈ నెల 3వ తేదీన ఒకే రోజున పోలవరం నిర్వాసితులకు 988 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. టింగుమని ఫోన్లో మెసేజ్ రావడం, డబ్బులు జమ అయినట్టు తెలుసుకుని నిర్వాసితులు ఆనందంతో పొంగిపోవడం అంతా సైలెంట్గా జరిగిపోయింది. వైఎస్ జగన్ సర్కార్ అసమర్థ నిర్వాహకాలు నేటి చంద్రబాబు సర్కార్ సాధిస్తున్న ఫలితాలు చెప్పేందుకు మచ్చుకి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నటువంటి వార్తని. అంటే స్వోత్కర్ష పరనింద అప్పటి నుంచి ప్రాసెస్ చేస్తేనే కదా ఇప్పుడు వచ్చింది. జగన్ టైంలో పోలవరం ఆగిపోయింది అన్నారు, ఆ పోలవరానికి సంబంధించిన గేట్లు కట్టింది అప్పుడే. అలాగే అంతకుముందే కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్, దాని కారణంగా సుదీర్ఘకాలం పాటు ఆగిపోయింది, కానీ దాన్ని కవర్ చేసుకొస్తూ కథలు చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో విశాఖ ఉక్కుకు సంబంధించిన కుమారస్వామి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అప్పట్లో తీర్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నటువంటి, ఆ విషయాన్ని రాయలేదు. విశాఖ ఉక్కుని ఆపింది ఒక్కటి, కేంద్ర ప్రభుత్వమే ఆపింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం పాత్ర పోషించింది ఇక్కడ అందరూ కళ్ళెదురుగుండా చూస్తున్నారు కదా. ఈవెన్ మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా లేదే, అదే జగన్ టైంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రికి అదే వేదిక మీద నుంచి చెప్పాడు కదా ఇట్లా కావాలి అన్నటువంటి పాయింట్. కాబట్టి జనమందరూ చూస్తున్నారు, జనం మర్చిపోయారు, లేకపోతే జనానికి మేము రాసే వార్తే ఫైనల్ అనేటటువంటి అమాయకత్వంతో ఉంటే గనక ఇది సోషల్ మీడియా యుగమని మర్చిపోతున్నారు. లేకపోతే బిగుస్తున్న ఉచ్చు అంటూ ఐపీఎస్ సునీల్పై విచారణకు ఆదేశం. అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిట్ల పేరుతో 7.2 లక్షల స్వాహ, సాంకేతికత అభివృద్ధి మాటని 75 లక్షలు నొక్కేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బిల్లు అడిగిన కాంట్రాక్టర్పై కేసు పెడతామని బెదిరించారు. అక్రమ సంపాదనతో వ్యాపారాలు తరచూ దుబాయ్కి. సిఐడి మాజీ ఏడీజీ అక్రమాలపై ఏసీబీకి రఘురాం ఫిర్యాదు. ఆరోపణలన్నింటిపైన విచారణ అధికారులుగా సిసోడియా, హరీష్ గుప్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదలకు స్థలాల సంబరం, పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. ఫ్రీ హోల్డ్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, మంత్రులతో పరిశీలన నిర్ణయం. లావాదేవీలు మరికొంతకాలం స్తంభన. నిషేధ జాబితా నుంచి వివాదం లేనివి తొలగింపు. 2019 కటాఫ్గా ఆక్రమిత ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ. ధాన్యం సేకరణకు 700 కోట్ల రుణానికి అనుమతి. 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలు. తోటపల్లి బ్యారేజీపై 2 మినీ హైడల్ ప్రాజెక్టులు. వివరాలు వెల్లడించిన మంత్రి కొల్లు పార్థసారథి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే మీలో వేగమేది అంటూ యువమంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తి. ప్రజలకు మరింతగా వెళ్లి పనిచేయాలని ఆదేశం. మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇన్ఛార్జీలతో సమీక్ష. కొందరు పార్లమెంట్ సభ్యులు గైర్హాజరుపై ఆగ్రహం. ప్రజాదరణ ఇప్పటికంటే 5% పెంచేలా లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ట్రైబ్యునల్ 2పై స్టే కోరదాం. 23 సుప్రీంకోర్టులో ఆ మేరకు వినవిద్దాం. కేంద్ర గెజిట్ను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న విభజన చట్టంలోని సెక్షన్ 89 రక్షణ కవచం. సెక్షన్ 3 పైన బలమైన వాదనలు వినిపిద్దాం. కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసింది. ఈ నెల 23 సుప్రీంకోర్టులో జరిగే విచారణలో సదరు ఆదేశాలపై స్టే కోరాలని సర్కార్ నిర్ణయించింది. 2023లో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.